శ్రీ సరస్వతి శర్మ శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భాగవత మహాపురాణాన్ని సత్సంగంలో యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 118 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 119వ భాగం చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణుపాయ వ్యాసోపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవ వాసిష్ఠాయ నమో నమ. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. క్వచిత్ పల్లవ కల్పేషు నియుద్ధశ్రమకర్షిత వృక్షమూలాశ్రయసేతే గోపాత్ సంగోపర్హణ పాద సంవాహనం చక్రు కేచిత్తస్య మహాత్మన అపరేహ తపాత్మానో వ్యజనై సమబీజయన్. ఒక్కొక్కప్పుడు ఈ బాలకృష్ణుడు గోపకుమారులతో బాహుయుద్ధం చేసి అలసిపోవటం చేత చెట్టు నీడన ఒక మిత్రుని ఒడిలో తలయించి చిరుగుటాకుల సజ్జలపై పరిండి ఉండేవాడు. ఆ సమయంలో కొందరు గోపాలురు ఆ మహాత్ముని పాదాలు ఒత్తుతూ సేవిస్తూ ఉండేవారు. మరికొందరు అదృష్టవంతులు ఆకులతో సిద్ధపరచబడిన వీవలతో విసురుతూ ఆ ప్రభువుకి సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. అన్యే తదనురూపాణి మనోజ్ఞాని మహాత్మన గాయంతి స్మ మహారాజా స్నేహక్లిన్నధియ శనై. పరీక్షన్ మహారాజా సుఖయోగి చెబుతున్నాడు, మిగిలిన వారందరూ కూడా ప్రేమ భావంలో మునకలు వేసిన హృదయాలతో మనోహరమైన కృష్ణలీలా వైభవాల్ని తదనుగుణంగా కీర్తిస్తూ ఆ మహాత్ముడికి ప్రీతిని కూరుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏ నిగూఢాత్మగతి స్వమాయయ గోపాత్మజత్వం చరితైర్విడంబయల్ రేమే రమాలాలిత పాదపల్లవో గ్రామ్యై సమగ్రామ్యవదీశ చేష్టిత. ఈ విధంగా కృష్ణ భగవానుడు తన మాయా ప్రభావం చేత నిజ దివ్య వైభవాన్ని బయటపడనీయకుండా నిత్య జీవనంలో సామాన్య గోపాల బాలుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి చేత పాదసేవలను అందుకుని ఆ మహాత్ముడు ఇప్పుడు గ్రామీణ జనంలో తాను కూడా ఒకడై మసలుకుంటూ ఉన్నాడు. అయినా కూడా ఆ ప్రభు యొక్క అద్భుత లీలలు అప్పుడప్పుడు ప్రకటితం అవుతూనే ఉన్నాయి. శ్రీధామ నామ గోపాలు రామకేశవ యోసక సుబలస్తోక కృష్ణాజ్య గోపా ప్రేమ్నే దమబ్రువను. బలరామకృష్ణులకు గాఢమిత్రులైన శ్రీధాముడు, సుబలుడు, చిట్టి కృష్ణుడు అనే పేరు గలవాడు ఉన్నాడు ఒకడు, మన కృష్ణుడు కాకుండా. ఈ ముగ్గురు మంచి స్నేహితులుట. ప్రేమతో ఒకనాడు అన్నట్ట బలరామకృష్ణులతోటి, రామ రామ మహాబహో కృష్ణకృష్ణ అనే పరహణ అయితో విదూరే సుమధ్వనం తాళాలి సంకులం. బలరామ, దుష్టులను పరిమార్చడంలో మేటివి అయిన ఓ కృష్ణ, ఇక్కడికి సమీపంలో ఒక మహావనం ఉందయ్యా. అక్కడ తాళ వృక్షాలు వరసలు తీరి చూడముచ్చట గొలుపుతూ ఉంటాయి. ఫలాని తత్ర భూరిని పతంత ఫలితాతి పతితాని చ సంతి కిన్వరుద్ధాని ధేనుకేన దురాత్మన. బాగా పక్వానికి వచ్చినాయి ఆ తాళ వృక్షాలకి పళ్ళు, రాలటానికి సిద్ధంగా ఉన్నాయి, తినటానికి చాలా రుచిగా ఉంటుందయ్యా. కానీ ధేనుకుడనే ఒక రాక్షసుడు ఈ పళ్ళను ముట్టకుండా చేస్తున్నాడు, తినటానికి మమ్మల్ని తినేయకుండా చేస్తున్నాడు అని చెప్పారు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ్.